హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ బెండకాయ అండి. నేనిక్కడ 1 కిలో బెండకాయలతో చేసి చూపిస్తున్నాను. ముందుగా కొన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలానే ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ క్వాంటిటీ అనేది నేను పోపు వేగించేటప్పుడు నేను చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి, స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. 4, 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది గానీ, నేను కాస్త తక్కువగానే వేసి చూపించాను. ఒక కప్పుతో పల్లీలను వేసుకొని వేగించుకోవాలి. ఇవి లైట్‌గా వేగిన తర్వాత ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు మినపప్పు కూడా వేసి లైట్‌గా వేగించుకోవాలండి. తరువాత ఒక పావు కప్పు మినపప్పు, అందులో సగం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసి వేగించుకోవాలి. మీరు కారాన్ని మీరు స్పైస్ తిన్నదాన్ని బట్టి మిరపకాయలు, ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను 15 వరకు వేశాను. అలానే కొంచెం గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు కూడా వేసి లైట్‌గా వేగించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత లాస్ట్‌లో ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఒక 5, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగించుకోవాలండి. ఇలా దోరగా వేగించి చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. బరకగా ఉంటే బావుండదండి. కొంచెం మెత్తగా ఉండేటట్టుగానే పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్‌లా చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. అలా అంతా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్, చిల్లీ పౌడర్ అది సరిపోయిందా లేదా అనేసి అదే ఎండుమిర్చి వేసాం కదా! వేగించి సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే మీరు పొడి కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం 2 ఎండుమిరపకాయలు ఏగించి మళ్ళీ పౌడర్ చేసి ఈ పౌడర్‌లో కలిపేసుకుంటే సరిపోతుంది. నెక్స్టు బెండకాయలండి ఒక కిలో తీసుకున్నాను నేను. ఇవి సాల్ట్ వాటర్‌లో బాగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం లేత బెండకాయలైతే బావుంటాయి. ఇవి పెద్ద బెండకాయలనుకోండి మధ్యలోకి కట్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్నవైతే కట్ చేయకపోయినా పర్వాలేదు. వీటిని అలా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి. కింద వైపు కట్ అవ్వకుండా చూసుకొని ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. ఈ ఘాటు పెట్టిన దానిలోనే మనం ఈ స్టఫ్‌ని మనం పెట్టుకోవాలనమాట. ఇలా అన్నీ చక్కగా కట్ చేసుకొని ముందు పెట్టేసుకుంటే, తర్వాత స్టఫ్ చేసుకోవచ్చు ఆ పౌడర్‌ని. ఇప్పుడు ఆ పౌడర్‌లో ఒక పెద్ద సైజ్ లెమను పిండుకుంటున్నానండి. మీకు లెమను లేదు అనుకుంటే, పౌడర్ చేసినప్పుడు కొంచెం చింతపండేసుకున్నా సరిపోద్దండి. లెమన్ అయితే టేస్ట్ బావుంటుంది. ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని, మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అది కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. లేదు తర్వాత కూడా వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. పౌడర్‌లో అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసి కలిపిన తర్వాత, ఆ పౌడర్‌ని మనం ఈ బెండకాయల్లో మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. చక్కగా ఇలాగ అన్నీ ఒకటి ఒకటి స్టఫ్ చేసుకొని ముందు ప్లేట్‌లో రెడీ చేసి పెట్టేసుకుంటే, అన్నీ ఒకసారే వేగించుకోవచ్చు. ఇలా చిన్నగా ఉన్న బెండకాయల్ని కట్ చేయకుండా అలానే స్టఫ్ చేసుకున్నాను నేను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకొని, తర్వాత మనం ఆయిల్ వేసి నిదానంగా వేగించుకోవాలండి. కాస్త ఫ్రెష్‌గా ఉన్న బెండకాయలే ఈ రెసిపీకి తీసుకోవాలి. అదే ఫ్రై చేసుకుంటే 1, 2 రోజులు మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న బానే ఉంటది గానీ, ఫ్రెష్‌గా ఉంటేనే బావుంటదండి. వాడితే అస్సలు బావుండవు. ఫస్టు 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అని చెప్పాను కదా! ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేగించుకున్నానండి. తర్వాత ఉన్న ఆయిల్‌ని నేను ఇవి వేగించుకున్నప్పుడు వేస్తాను. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సిమ్‌లో పెట్టి అలా వేగించుకుంటే కొంచెం తక్కువ ఆయిల్‌తో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని, తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. అది ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలేసాను. ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అలానే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి, ఈ స్టఫ్ చేసిన బెండకాయలన్నీ ఆయిల్‌లో వేసుకొని ఫ్లేమ్‌ను లో టు మీడియంలో పెట్టుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇట్లా అట్ల పుల్లతో గానీ, గరిటెతో గానీ గజిబిజిగా కలిపితే మళ్ళీ అన్ని స్టఫ్ అంతా బయటకొచ్చేసి విడిపోయినట్లు అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెడుతూ, కలుపుకుంటూ దోరగా చక్కగా వేగించుకోవాలండి. మాడకుండా చూసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇలా బెండకాయలన్నీ సగం వేగిన తర్వాత ఇంకాస్త పౌడర్ మిగిలింది కదా! స్టఫ్ అనేది. అది కూడా కొంచెం అంతా మొత్తం అంతా వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మనం ఇందులో వేసిన పౌడర్ అంతా వేగిపోయి బెండకాయ కూడా మెత్తబడిన తర్వాత కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని దించేసుకుంటే మన స్టఫ్ బెండి రెడీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.